రామ్మారా కూర్చో. ఏమిటో పెద్దింటి మర్యాదలే వేరు. ఇంట్లో అడుగు పెట్టగానే పనివాడు బలవంతంగా టిఫిన్ పెట్టాడు. పరా ఇంట్లో టిఫిన్ తినాలంటే మా ఇద్దరు మా చెడ్డ మగుమాటం. ఏమండి? అవును. ఏమైనా 10 మందిలో మీ ఆయన సంధి చెంపదెబ్బ కొట్టడం ఏమీ బాగోలేదమ్మా. నాకైతే తల కొట్టేసినట్టుగైంది. ఎంత తప్పు? ఏమిటని మాట్లాడు. ఎంత తప్పు? అలాంటి వాళ్ళని తెలిస్తే నేను అసలు వెళ్లేదనే కాదు. ఇది వరకు బాగానే ఉండేదమ్మా సంధ్య. తన మాట కాదని మధు నిన్ను పెళ్లి చేసుకున్నాడు కదా, అప్పటి నుంచి నీ మీద కత్తి కట్టింది. మరే నువ్వు ఆస్తిపరాలు కదూ, నిన్ను అక్కడ ఉంచుకోవాలనుకుంది. నువ్వు ఉండలేనేసరికి కళ్ళలో నిప్పులు పోసుకుంది. అమ్మాయి తన రక్తం దారిపోసి మధుని చదివించిందట. వాడిని నువ్వు వల్ల వేస్తున్నావని ఊరంతా చెప్తుందట. మా పక్కింటి ఎవడా నాతో అంది. నిజంగానా? ఇదిగోనమ్మా, ఈ అట్టు మీద ఒట్టు, ఈ అట్టు మీద ఒట్టు. నా పార్టీ వాళ్ళలో ఒకళ్ళు నాతో చెప్పారు, నువ్వు మధుకి మందు పెట్టి వశం చేసుకున్నావట. అబ్బబ్బబ్బబ్బబ్బ, అటువంటి మాటలు మన నోటితో చెప్పలేం, చెబుతూ వినలేం. లేదు డాలి, అక్క లాంటిది కాదు. కాకపోవడం ఏమిటండి? అందరితోనూ నేను మీకేదో మందు పెట్టి వల్లో వేసుకున్నానని చెప్తోందట. లాయర్ అంకుల్ వాళ్ళు కూడా చెప్పారు నాకు. అలాగా? నేను నమ్మలేకపోతున్నాను. మీకు మంచి కట్నం ఇచ్చే సంబంధం చేసుకుని ఆ డబ్బు తీసుకుని తను ఆ డాక్టరేటో వెళ్ళిపోవాలని చాలా కాలంగా అనుకుంటుందట. మీకు తెలియకుండానే ఎక్కువ కట్నం ఇచ్చే సంబంధాలు కూడా వెతికించిందట. మీరు ఆ ఇంట్లో నుంచి ఇక్కడికి వచ్చేసారని మన ఇద్దరి గురించి చాలా అసహ్యంగా చెప్తోందట. అక్కలో ఇంత మార్పు వచ్చిందన్నమాట. ఎవరు కావాలమ్మా? వధువులాడా? మీరు అతని అక్కని. కూర్చోండమ్మా. అమ్మా, మధుబాబు గారు అక్కే వచ్చారు. ఏం కావాలి మీకు? కులాసానమ్మా, ఏదో మీ దయ వల్ల. ఇంకా నా మీద కోపం పోలేదనుకుంటాను. ఆ రోజు పంజాయిషిల్లా కనవసరం. మధు లేడమ్మా, బయటికి వెళ్ళారు. ఎప్పుడు వస్తాడు తెలీదు. చూడమ్మా, లతకి జ్యోతికి పెళ్లిళ్ళు కుదిరాయి. రేపు 10వ తేదీన శుభకార్యాలు జరిపిస్తున్నాను. నాకు బంధువులు ఆత్మీయులు అంటూ ఉన్నది మీరిద్దరే కదమ్మా. అందుకే మొదటి శుభలేఖ స్వయంగా మీకు అందించి పిలుద్దామని వచ్చాను. ఇదిగో. మధుతో కూడా చెప్పమ్మా, అన్నీ ఒక్కదాన్ని చూసుకోవాలి కదా. ఆ హడావుడిలో పడి మళ్ళీ రావడానికి కుదురుతుందో లేదో. చూడమ్మా, నువ్వు మధు పెళ్లికి 4 రోజులు ముందుగా వచ్చి కన్యాదానం మీ చేతుల మీదుగానే జరిపించాలి. అలాగే మధుతో నా మాటగా గట్టిగా చెప్పమ్మా. చెప్తాను. వస్తాను. ఎవరితో మాట్లాడుతున్నావు డాలి? ఎవరో ఒక ఆవిడ ధర్మం చేయమంటూ వచ్చింది. ఇదేం ధర్మసత్రం కాదు, బయటకు పోమన్నాను. చిచ్చి, మరీ న్యూసెన్స్ అయిపోయింది వీళ్ళతోటి. నా సంతకమా? అవును సార్. సంధ్య అని ఈ ఊళ్ళో ఓ అమాయకురాలు ఉంది. ఆమె తన ఇల్లు నాకు అమ్మేసింది. అందుకని ఈ కాగితాల మీద మీ సంతకం కావాలా? అక్క ఇల్లు అమ్మేసిందా? ఎందుకు? ఆమె నీకు ఇంకా అక్కని గుర్తు ఉన్నందుకు చాలా సంతోషం బాబు. 100 రక్తపు బొట్లను ఒక పాల చుక్కగా మార్చి తన బిడ్డ కడుపు నింపుతుందట. అలాగే పాపం సంధ్య తన తమ్ముడు కోసం తన సర్వం దారబోసింది. తనకు తోడు నీడ అవుతాడని ఆశపడింది. కాని వాడు కలవారింటికి కాపలా మనిషిలా తయారై తనకు దూరమైతే తన మీద ఆధారపడ్డ తన చెల్లెల పెళ్లిళ్ళు ఎట్టా చేసింది బాబు, ఎట్టా చేసింది. అంటే చెల్లెల పెళ్లిళ్ళు అయిపోయాయి బాబు. ముహూర్తం టైంకైనా నువ్వు వస్తావని ఎంతో ఎదురు చూసింది. నువ్వు రాకపోయేసరికి ఆడదై ఉండి కూడా తనే కన్యాదానం చేసింది. చెల్లెళ్ళ పెళ్లి విషయం నిజంగా నాకు తెలియదండి. నాకు శుభలేఖ కూడా రాలేదు. అరే, శుభలేఖ రాకపోవడం ఏమిటయ్యా? తనే స్వయంగా వచ్చి నీ పెళ్ళాం చేతికిచ్చిందట. అలాగా? నీ పెళ్ళాం నీకివ్వకపోతే అది మీ అక్కయ్య తప్ప. నువ్వు మీ అక్కయ్యను మర్చిపోయినా ఆమె నిన్ను మర్చిపోలేదు. ఉప్మా బాగా చేయించావమ్మా. జీడిపప్పులు అవి వేయించి చేయించేవేమో, మహత్తరంగా ఉంది. అన్నట్టు మర్చిపోయాను, ఆ సంధ్య
మన వాడిని అమాయకుడిని చేసి ఇల్లమ్మిన డబ్బుతో తూతూ పెళ్లిళ్ళు జరిపించేసి చాలా పెద్ద మొత్తం బ్యాంకులో అదేమిటి ఆయన మామయ్యని ఏమిటో ఏకవచన ప్రయోగం? మనిషివా పశువా? మా అక్క మీద ఉన్నది లేనిమని కల్పించి మా మధ్య కలత సృష్టిస్తావా? నిన్ను పరిగణించే ఇంకోసారి నా కళ కనబడ్డారా మీ ప్రాణాలు తీసేస్తాను. మా అక్క నీకు శుభలేఖ ఇచ్చిందట, నిజమేనా? నిన్నే అడిగేది. ఇచ్చింది. నా పెళ్లి కూతుళ్ళు నా తోడబుట్ట వాళ్ళే నా చెల్లి పెళ్లికి నన్ను వెళ్ళనివ్వకుండా చేస్తావా? దేవత లాంటి మా అక్కను అర్థం చేసుకోవాలంటే సంస్కారం ఉండాలి. సంస్కారం. నువ్వు విధించే ఎంగిలి మెతుల కోసం ఆరాటపడే ఈ వీధి కుక్కల మాటలన్నీ మా అక్కను శత్రువుగా ఊహిస్తావా? చిచ్చి, నీ ఆస్తి కోసం నీ అంతస్తు కోసం రక్త సంబంధాన్ని మర్చిపోయి నీ ఇంట్లో పడి ఉండాల్సిన అవసరం నాకు లేదు. డబ్బుందన్న అహంకారంతో అక్కా తమ్ముళ్ళ మధ్య అగాధాన్ని సృష్టిస్తావా? ఆల్ రైట్, ఇవాళ నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. ఈ రోజుతో నా బాధ్యతలన్నీ తీరిపోయాయి నాన్నగారు. మధు, లత, జ్యోతి ఆనందంగా కాపురాలు చేసుకుంటున్నారు. మీరు నాకు అప్పగించిన బాధ్యతలన్నీ మీరే నాకు ప్రసాదించిన ఆత్మబలంతో నిర్వర్తించాను. కానీ మీరు అప్పగించిన ఇంటిని మాత్రం నిలుపుకోలేకపోయాను. అందుకు నన్ను క్షమించండి నాన్నగారు. ప్రతి ఆడపిల్ల పుట్టింటి గడప దాటి అత్తవారింటికి చేరుకుంటుందనేవారు మీరు. ఈ ఆడపిల్ల పుట్టింటి గడప దాటుతోంది నాన్నగారు, అత్తవారింటికి కాదు. అంతులేని పయనం ప్రారంభిస్తోంది. సెలవు. క్షమించక్క, చెల్లెల పెళ్లి విషయం దారి నాకు చెప్పనే లేదు, అందుకే రాలేకపోయాను. అలాగా, మాతో సంబంధాలను తెంచేసుకున్నావని అపోహపడ్డాను. ఆ గాజు గదుల్లోంచి ఈ బూజు గదుల్ని, బీద మనుషుల్ని చూడటానికి నీకు మనసొప్పలేదని అపార్థం చేసుకున్నాను మధు. నా తమ్ముడికి ఈ అక్క కొట్టిన చెంపదెబ్బే తప్ప పెట్టిన గోరి ముద్దలు గుర్తు లేకపోయాయని బాధపడ్డాను. నిజంగానే నేను ఘోరమైన నేరం చేశానక్క. రంగు కాగితాలకి, జిలుగు బతుకులకి విలువిచ్చి నీ ఆప్యాయతకి, అభిమానానికి దూరం అయిపోయాను. అక్కడ కూడా నేనేం బాగుకోలేదక్క. కలిగిన ఇంటి మనుషుల మధ్య కీలు బొమ్మగా మిగిలిపోయాను. ఇదంతా నా చేతులారా చేసుకున్న తప్పు. నేను మీ వైపు మొగ్గుతున్నా అన్న భయంతో ఆ రాక్షసి. ఆ అమ్మాయినే వరకు చిన్నపిల్ల, తన భర్త ఏ బాధ్యతలు బంధాలు లేకుండా తన దగ్గరే ఉండిపోవాలని ప్రతి ఆడది కోరుకోవటం తప్పు కాదు మధు. వదినా, నన్ను క్షమించదునా. పిచ్చి తల్లి, క్షమించడానికి నువ్వేం తప్పు చేశావు? చూసావా డాడీ, తన గుండెల్లో గుణపాలు తెంచిన మనిషికే ఆహారాన్ని అందించే భూదేవికున్నంత ఓర్పు గల దేవత మా అక్క. మా కోసం తన బతుకును బలి చేసుకుని తన సుఖాన్ని సమాధి చేసుకున్న మహనీయురాలు మా అక్క. అలాంటి ఉత్తమరాలను అపార్థం చేసుకున్నాను. బాధపడకమ్మా, నువ్వంటే నా మనసులో రవ్వంత కూడా ద్వేషం, కోపం లేవమ్మా. ఆ మాట మమ్మల్ని కూడా అనేయమ్మా. ఇదిగో ఈ అర్ధభాగం మాట విని చెడిపోయాను. అవునమ్మా, నీకు చాలా అన్యాయం చేశాను. పెద్ద మనసుతో నన్ను కూడా మన్నించమ్మా. అవే మాట్లాడతాయా, మీరు దీవించవలసిన వారు.
ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వదిన? ఈ ఇంటికి నాకు రుణం తీర్పిందమ్మా, అందుకే వెళ్ళిపోతున్నాను. నువ్వు వెళ్ళటానికి వీలేదక్క. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నేను డబ్బు కట్టి ఇల్లు విడిపించి మందయ్యేలా చేస్తాను. అవును వదిన, మీరు వెళ్ళడానికి వీల్లేదు. మధు, ఓ రోజు నువ్వు అన్నా గుర్తుందా? అక్క, ఈ బాధ్యతలన్నీ నిన్ను అందుకుని నీకు విశ్రాంతి కల్పిస్తానని. ఇప్పుడు ఆ విశ్రాంతి నాకు దొరికేలా చేయి మధు. తప్పకుండా అక్క. మాకందరికీ పెద్ద దిక్కుగా విశ్రాంతిగా ఈ ఇంట్లోనే ఉండు. కానీ నువ్వు వెళ్ళటానికి ఎప్పటికైనా సంచిని ఈ గడప దాటనివ్వు మధు. మీకోసం ఇన్నేళ్లుగా ఈ 4 గోడల మధ్య బందీగా ఉండిపోయిన సంచను ఇక మీదైనా ఈ బంధాల నుంచి విడుదల చేసి హాయిగా ఊపిరి పీల్చుకునేవు మధు. సంచ, నీ తపస్సు పూర్తయింది. ఇప్పుడైనా నువ్వు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది కృష్ణ గారు. మన జీవితాలకి చిరుచీకటి ముసురుకునే సాయం సమయం అయిపోయింది. సాయం సమయం కాదు, సంధ్యా సమయం అయింది. సంధ్య జీవితం ఓ ఒడ్డుకు చేరుకునే సమయం వచ్చింది. కృష్ణ గారు, మీ కళ్ళ ముందున్నది మీరు మనసిచ్చిన సంధ్య కాదు. ఇప్పుడు నాలో అందం లేదు, ఆకర్షణ లేదు. నేను మనసిచ్చింది సంధ్యకే తప్ప సంధ్య కాంతికి కాదు. అందం ఆకర్షణ కావు నాకు కావలసినవి. నిన్ను నిన్నుగా కోరుకున్నాను. అందుకే ఇన్నేళ్లు నిరీక్షించి ఇప్పుడు నిన్ను చేరుకున్నాను. ఈ ఇంటి బాధ్యత తీర్చుకున్నావు. నీ ఇంటి బరువు నువ్వు అందుకో అమ్మా. తీసుకో తల్లి. కొత్త పెళ్లి కూతురుగా మా ఇంటికి తీసుకెళ్ళడానికి రాలేదమ్మా నేను. 12 ఏళ్ల క్రితమే పెళ్ళైపోయింది మీకు. మా కోడల్ని మా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చానమ్మా ఇప్పుడు. అదో సంధ్య,